ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ లలితా సహస్రనామంలోని ధ్యాన శ్లోకము సింధూరారుణ విగ్రహం శ్లోకం చదువుకుని అర్థం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఇది శ్లోకము. సింధూరారుణ విగ్రహం. దయచేసి ఎవరు కూడా సింధూరారుణ అని చదవకండి, అక్కడ ఒత్తు లేదు. సింధూరారుణ విగ్రహం. అది సింధూర అరుణ విగ్రహం అంటే సింధూరము వంటి అరుణవర్ణము కలిగిన రూపము. అమ్మవారి రూపం ఎలా ఉంది? సింధూర అరుణ విగ్రహం. సింధూర వృక్షానికి కాయలుంటాయి. ఆ కాయలు పండిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని నీడలో ఆరబెట్టి, అంటే ఎండలో ఆరబెడితే అవి పెలుసుగా అయిపోతాయి. వాటిని నీడలో ఆరబెట్టి దానిని చూర్ణం చేశాక వస్త్రఖాళితం చేసి వచ్చిన ఆ సింధూరాన్ని పవిత్రంగా ఉపయోగిస్తారు. అలాగే కాషాయ వర్ణము త్యాగానికి కూడా చిహ్నము. ఈ విషయం మనందరికీ తెలుసు. మీరు ఏదో ఒక అంటే ఇక్కడ సింధూరారుణ అని చాలా ప్రత్యేకంగా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదో ఒక సింధూర వర్ణం అనుకుంటారేమో, కానీ ఈ సింధూర వర్ణము ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాము. సింధూర అరుణ అని చెప్తున్నారు. మీకు సూర్యోదయము సూర్యాస్తమయాలు మనం చూసే ఉంటాం కదా, చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు మనకి ఈ అరుణవర్ణం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. లేత ఎరుపు రంగులో ఉంటుంది అరుణవర్ణం. ఆ అరుణవర్ణము అలాంటి సింధూర వర్ణంలో ఉన్నారు అమ్మవారు. అంటే మనకి సహజంగా రంగులలో కొన్ని ముదురు రంగులు, లేత రంగులు, ఆకుపచ్చ విషయం తీసుకున్నాం అనుకోండి, ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ ఇట్లా అంటాం కదా. అలా మీరు ఏదో ఒక సింధూర వర్ణం అనుకోవద్దు. అరుణోదయం అప్పుడు, సూర్యోదయం అప్పుడు మొదట అరుణుల వారు వస్తారు. ఆ వర్ణం ఏదైతే ఉంటుందో ఆ సింధూర వర్ణంలో ఉన్నారు అమ్మవారు అని చాలా ప్రత్యేకంగా అరుణ అని ఇక్కడ శబ్దం వాడటం జరిగింది. ఈ అరుణ వర్ణము ప్రేమకి కరుణకి చిహ్నము. అలాగే దేవత కరుణ పొందటానికి పనికి వచ్చే మంత్ర విశేషాలు అరుణ అని చెప్పబడతాయి. ఈ అరుణాదేవి మనకి 8 మంది వాగ్దేవతలలో ఆవిడ కూడా ఒకరు. వాగ్దేవతలందరూ అమ్మవారి నుంచే వచ్చారు అని మనకి తెలుసు కదా. ఇది కూడా ఒక విశేషము. సింధూర వర్ణము కరుణ, ప్రేమ, త్యాగానికి చిహ్నము. అరుణ వర్ణము కూడా కరుణకి సంకేతం. అమ్మవారి వర్ణం పేరు, ఇప్పుడు అమ్మవారు ఏ వర్ణంలో ఉంటారు? సింధూర వర్ణమో అరుణవర్ణమో కాదు, కరుణ వర్ణంలో ఉంటారు. ఈ కరుణ అనేది ఎవరికి ఉంటుందండి? అమ్మకి కదా. అంటే శ్రీమాత నామము మనకి లలితా సహస్రనామం మనం మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటి శ్లోకము శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. కానీ సింధూరారుణ విగ్రహం అనే ఆరంభంలోనే, ధ్యాన శ్లోకం ఆరంభంలోనే అమ్మ శ్రీమాతృతత్వం వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి శ్రీమాత వర్ణం ఏంటి? సింధూరం. అమ్మ వర్ణం ఏంటి? కారుణ్యం. సింధూర వర్ణంలో కారుణ్య స్వరూపంగా ఎవరు ప్రకాశిస్తున్నారో వారే శ్రీమాత, వారు మా అమ్మ.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈసారి ఎప్పుడైనా సరే అమ్మవారు ఏ వర్ణంలో ఉంటారు అనంటే సింధూర వర్ణము. అలాగే మనం ఏం చెప్పాలి? కారుణ్యము. అమ్మ వర్ణం పేరు దయ. అమ్మ వర్ణం పేరే దయ. అలాగే ఈ అరుణ వర్ణము అనూరుడి వర్ణము. వీరినే అరుణుడు అని కూడా అంటారు. వీరు గరుత్మంతుని అన్నగారు. ఈయన సూర్యుడి రథసారథి. మనకి సూర్యోదయానికి ముందు అరుణోదయం అవుతుంది, తర్వాత సూర్యోదయం అవుతుంది. అందుకే ఇక్కడ అరుణ అని ప్రత్యేకంగా ఉపయోగించిన దాని తాలూకు అర్థం ఏంటంటే అరుణోదయ వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణంలో, అలాంటి సింధూర వర్ణంలో అమ్మవారి రూపం ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. మొత్తం మీద సింధూర అరుణ విగ్రహం. తర్వాత త్రినయనాం. త్రి అంటే 3, నయనాం నేత్రాలు. 3 నేత్రాలు కలిగిన వారన్నమాట అమ్మ. సోమ సూర్యాగ్ని లోచనాయై నమో నమః అంటే అమ్మవారి త్రినేత్రాలు ఏమిటి? చంద్రుడు, సూర్యుడు, మధ్యలో అగ్నిహోత్రుడు. అమ్మవారి విరాట్ స్వరూపాన్ని అసలు మనం ఊహించలేము. చంద్రార్కానల లోచనాయై నమో నమః అని కూడా అంటారు. ఇప్పుడు త్రినేత్రం అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? సూర్యభగవానుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు మనకి గుర్తు చేయాలి. అంటే సూర్యుల వారిని చూడగానే అమ్మవారి నేత్రము అని మనకి గుర్తు రావాలి. చంద్రుల వారిని చూడగానే మనకి అమ్మవారి నేత్రాలు అని గుర్తు రావాలి. అగ్నిహోత్రుని చూడగానే మనకి అమ్మవారి నేత్రం అని గుర్తు రావాలి. అంటే అమ్మవారు అనుక్షణము మనల్ని కనిపెట్టుకునే ఉన్నారు. అమ్మవారి నేత్రాలని మనం దర్శిస్తున్నాము. ఈసారి మనము సూర్యచంద్రులని, అగ్నిహోత్రుని చూడగానే మనకి అమ్మవారిది ఈ త్రినయనాం అనేది గుర్తుకొచ్చేసేయాలి. తర్వాత ఇంకా ఎలా ఉన్నారు? మాణిక్యమౌలి స్ఫురత్తారానాయక శేఖరాం. అర్ధనారీశ్వర తత్వం వచ్చేసింది చూడండి ఇక్కడ. మౌలి అంటే శిరస్సు. అలాగే పర్యాయ పదాల్లో కిరీటం అని కూడా అర్థం ఉంది. చంద్రమౌళి, చంద్రమౌళీశ్వరుడు, చంద్రమౌళేశ్వరుడు అంటే స్వామివారు. ఇప్పుడు ఇక్కడ మాణిక్యమౌలి స్ఫురత్తారానాయక శేఖరాం అంటే మాణిక్యములతో అలంకరించబడిన కిరీటాన్ని ధరించి స్ఫురత్ ప్రకాశిస్తున్నారు. మీకు వెంటనే మనకి లలితా సహస్రనామంలో కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అనే నామం గుర్తుకొచ్చేయాలి. అమ్మవారి కిరీటంలో ఎర్రని రత్నాలు పొదిగారు. ఈ ఎర్రని రత్నాలు పద్మరాగమణులు. ఎరుపు రంగు ఆదిత్యవర్ణం. సూర్యుని యొక్క ద్వాదశాదిత్యుల కాంతులు అమ్మవారి కిరీటంలో ఉన్నాయి. అమ్మవారిని విశ్వవిగ్రహగా మనం భావించాలని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ మాణిక్యాలు సూర్యభగవానుడికి సంబంధించినవి. అంటే అమ్మవారి కిరీట ధ్యానం అన్నమాట. ఇక్కడ తారానాయక శేఖరాం, తారానాం నాయక, తారానాయక శేఖరే అస్తీతి తారానాయక శేఖరాం అంటే చంద్రుడు అమ్మవారు ధరించిన కిరీటం మీద చంద్రవంక. తారానాయక శేఖరాం అంటే చంద్రుల వారు. అమ్మవారు ధరించిన కిరీటం మీద చంద్రవంక అలంకారంగా ఉందిట. ఇప్పుడు మనము చంద్రవంక అందామా లేదా పూర్ణచంద్రుడు అందామా? అసలు తారానాయక శేఖరం అంటే చంద్రుడు ఉంటే నక్షత్రాలు ఉంటాయి, చంద్రమండలము ఉంటుంది. కాబట్టి అసలు పూర్తి చంద్రమండలమే అమ్మవారి కిరీటం ఉంది అందామా? మీ ఇష్టం. మన భావన మనం ఎలా భావించుకోగలిగినా అమ్మవారి కిరీటం మీద చంద్రుల వారు అలంకారంగా ఉన్నారు. ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి తెలియజేస్తోంది. అంటే ఎప్పుడు కూడా స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు. అలాగే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటే మనఃకారకుడు చంద్రుడు. అమ్మవారి ధ్యానము చంద్రకళా ధ్యానం.
అమ్మ చంద్రకళా స్వరూపిణి. అందుకే చూడండి లలితా సహస్రనామంలో మనకి ఎక్కువగా చంద్ర శబ్దాలు ఉపయోగిస్తారు. అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖ చంద్రకలంకాభ మృగనాభివిశేషక. ఇలా చంద్రుడికి సంబంధించిన నామాలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అమ్మవారు చంద్రకళా స్వరూపిణి. సరే, తర్వాత స్మితముఖి, చిరునవ్వు. అమ్మ ఎలా ఉన్నారు? చిరునవ్వుతో కూర్చుని ఉన్నారు. మందహాసము. ముఖీం అంటే ముఖము, అంటే నోరు. నిజానికి మనకి తెలుగులో మనం ముఖము అంటే ఫేస్ అంటారు చూడండి. ఇంగ్లీష్లో మనం ముఖాన్ని ఫేస్ అని వాడుతున్నాం, కానీ సంస్కృతంలో వదనం అంటే ఫేస్. తెలుగులో మనకి సరిపోయే పదం లేదు, కానీ మనం అందరం ముఖం అని వాడేస్తున్నాము. కానీ ముఖం అంటే ఇక్కడ నోరు అని అర్థం. చక్కటి చిరునవ్వుతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు, చక్కటి మందహాసంతో. ఇక్కడ మనకి నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్చదా అనే నామం గుర్తు రావాలి. నవవిద్రుమం అంటే కొత్త పగడం, బింబం అంటే పండిన దొండపండు. అంటే పై పెదవి, అమ్మవారి పై పెదవి ఓష్ఠము అప్పుడే పుట్టిన పగడం కంటే అందంగా ప్రకాశిస్తోందిట. క్రింది పెదవి అధరము దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తోంది. ఈ పెదవుల మధ్య చిరునవ్వు విరిసింది. మరి ఆ మందహాసంలో, ఆ చిన్న చిరునవ్వులో అమ్మవారి పలువరస కనిపించకుండా కనిపిస్తోంది కదా. మనము ఇలా వింటున్నప్పుడు లేదా చెప్పుకుంటున్నప్పుడు అది మనం భావన చేయగలిగితే అంతకన్నా గొప్ప సాధన మరొకటి ఉండదు. ఇలా మనకి గూస్ బంప్స్ అంటారు చూడండి, అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పలువరస కనిపిస్తోందో మనకి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అనే నామం గుర్తు చేయాలి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. స్మితముఖీం, ఆ మందహాసంలో ఏముంది? చిరునవ్వు ఉంది. ఆ మందహాసంలో శుద్ధ విద్య ఉంది. ఆ మందహాసంలో ఇంకొకటి కూడా ఉంది. ఆ మందహాసము పరిమళ భరితంగా ఉంది. కర్పూర వీటికామోద సమాకర్షత్తి కంతరా అంటే అమ్మ చిరునవ్వులో జ్ఞానం ఉంది, బ్రహ్మ విద్య. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య కాబట్టి బ్రహ్మ విద్య ఉంది. కనుకనే అమ్మవారి చిరునవ్వు తలుచుకోగానే మనకి జ్ఞానం వచ్చేయాలి. ఇంకా ఆ చిరునవ్వు పరిమళ భరితంగా ఉంది. ఎంత అందంగా ఉంది చూసారా? చిరునవ్వుకి పరిమళ భరితం ఉండటం అంటే అసలు ఆ ఊహే ఎంత అద్భుతంగా ఉందో. అంటే మనకి ఇలా పరిమళం రాగానే అది కూడా ఏం పరిమళమో, అమ్మవారు వేసుకున్న తాంబూల పరిమళము. అలా పరిమళం రాగానే మనకి ఆ పరిమళము అమ్మ చిరునవ్వుని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. ఈసారి అలా ఊహించుకుని చూడండి, ఎంత బాగుంది కదా ఊహ. సరే, ఆపీన వక్షోరుహాం అంటే అమ్మవారి పోషక స్థానము, మాతృత్వము, అమృతతత్వము నింపుకున్న ఆపీన వక్షోరుహాం. పాణిభ్యాం, పాణిభ్యాం అంటే ఇక్కడ అమ్మవారు తన రెండు చేతులలో ఏం పట్టుకున్నారో చెప్తున్నారు. చతుర్బాహు అని చెప్పట్లేదు, పాణిభ్యాం అని చెప్తున్నారు. ఏం పట్టుకున్నారు? ఒక పాణిభ్యామలిపూర్ణ రత్న చషకం. అలిపూర్ణ రత్న చషకం, ఒక చేతిలో అలిపూర్ణ రత్న చషకం, రెండవ చేతిలో రక్తోత్పలం ఉంది. అలి అంటే తుమ్మెదలు, పూర్ణ అంటే ఆవరించబడిన, రత్న చషకం రత్నాలు పొదగబడిన లేదా రత్నాలతో అలంకరించబడిన చషకం అంటే పాత్రని పట్టుకునున్నారు ఒక చేతిలో. ఆ పాత్రలో మకరందం ఉంది కాబట్టి తుమ్మెదలు వచ్చాయి. ఇంకా రక్తోత్పలం, మరొక చేతిలో రక్తోత్పలం ఉంది అంటే ఎర్రటి కలువని పట్టుకున్నారు. అమ్మవారి చేతిలో ఉన్న కలువ వికసించకుండా ఎలా ఉంటుంది? వికసించే ఉంటుంది.
పైగా అమ్మ శిరస్సు మీద కలువ వికాసానికి కారణమైన చంద్రుల వారు కూడా ఉన్నారు కాబట్టి అది వికసించిన కలువ. ఇక్కడ రక్తోత్పలం బిభ్రతీం బదులు వికసించిన రక్తోత్పలం అని రాయాలంటే ఎలా అని గురువుగారిని అడిగినప్పుడు రక్తోత్పలం స్ఫురత్ అనొచ్చు, కానీ అలిపూర్ణ రత్న చషకంకి కుదరదు కదా. ఇక్కడ రెండు చేతులలో పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అని చెప్పినప్పుడు అలిపూర్ణరత్న చషకంకి మనము రక్తోత్పలం స్ఫురత్ అని మార్చితే కుదరదు కాబట్టి రక్తోత్పలం బిభ్రతీం అంటే ధరించారు, పట్టుకుని ఉన్నారు అని మాత్రమే కుదురుతుంది. అంటే ఇదంతా ఒక సాధన కాబట్టి మనము ఇలా 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 చెప్పుకోవచ్చా, అలా చెప్పుకోవచ్చా, ఇలా చెప్తే ఏమవుతుంది, అలా చెప్తే ఏమవుతుంది అని మనలో మనం సాధన చేసుకుంటూ ఉంటే ఇంకా అమ్మవారి తత్వాన్ని బాగా మనము అంటే ఆ తత్వం మనకి బాగా అర్థమవుతుంది. ఈ సాధన అంతా అమ్మవారికి మనల్ని దగ్గర చేస్తుంది. సౌమ్యాం అంటే ఎలా ఉన్నారు, సౌమ్య గుణం. సోమస్య తత్వం సౌమ్యం. సోముడు అంటే చంద్రుడు, ఆయన అందరినీ ఆహ్లాదింపచేస్తారు, ఇంకా సూర్యుల వారు అందరినీ తప్పింపచేస్తారు. సౌమ్యం అంటే స్వాంత స్థితి, సౌమ్యంగా ఉండటం. అంటే ఇంకా చెప్పాలి అని అంటే పనులన్నీ ముగించుకుని అమ్మ కూర్చుంటుంది కదండి ప్రశాంతంగా, అలా ఉన్నారనమాట. అంటే అనుగ్రహపూర్వకమైన వదనంతో ఉన్నారు అమ్మవారు. రత్న ఘటస్థ రక్త చరణాం. రత్న అంటే రత్నాలు పొదగబడిన, ఘటం అంటే కుండ లేదా విశాలమైన పాత్ర, పర్యాయ పదము పీఠం. రత్నఘటస్థం అంటే రత్నాలతో అలంకరించబడి ఉన్న పాదపీఠం మీద ఉన్నటువంటి పాదపీఠం మీద రక్త చరణం అంటే అమ్మవారి పాదాలు రత్నాలతో అలంకరించబడి ఉన్న పాదపీఠం మీద ఉన్నాయి. చరణం అంటే పాదము, చరతి ఇది చరణం సంచరించేది కాబట్టి పాదం. అమ్మ పాదాలు ఎలా ఉన్నాయి, ప్రసన్యాది వాగ్దేవతలు లత్తుక అద్దటం వల్ల, అంటే లత్తుక అంటే ఒక రకమైన గోరింటాకు అనుకోండి, ఎర్రగా ఉంటుంది కదా, అది అద్దటం వల్ల అమ్మవారి పాదాలు చక్కగా ఎర్రటి రంగులో, పద్మాల్లాంటి పాదాలు ఎర్రటి రంగులో ఉన్నాయంట. అలాంటి పాదాలు రత్నాలతో అలంకరించబడిన పాదపీఠం మీద ఉన్నాయి. పరాం అంబికాం ధ్యాయేత్, అటువంటి అమ్మని ధ్యానిస్తున్నాము. పరాం శ్రేష్టత్వం కలిగిన అంబికాం మాత. అంబ్యతే ఇది అంబిక అంటే రక్షించేవారు కాబట్టి అంబిక. ఇది ఈ శ్లోకానికి అర్థము. అంటే సత్వగుణంతో చక్కటి చిరునవ్వుతో ప్రశాంతంగా అమ్మ కూర్చుని ఉన్నారు. మరి ఇది శ్రీమాత స్వరూపమే కదా. మరొకసారి ఈ శ్లోకం చదువుకుని ఇది ముగిద్దాము. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.